Hi guys, welcome to another video. Now we are going to discuss about BWE gunshot questions. నేను ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను, మిగిలినవి నేను చెప్పను. సో ఇక్కడ ఏంటంటే యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 3 ఈ 3 యూనిట్స్లో థియరీ గురించి ఉంటుంది. మిగతాది యూనిట్ 1, యూనిట్ 2 ఈ 2 యూనిట్స్ మాత్రం ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ఫస్ట్ మనం పాస్ అవ్వడానికి చూస్తాం కాబట్టి ఫస్ట్ 4, 5, 3 ఈ 3 యూనిట్స్ థియరీ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఈ 3 యూనిట్స్ కవర్ చేసిన తర్వాత యూనిట్ 1, యూనిట్ 2 మనం చూసుకుందాం. సో అందరూ లేట్ చేయకుండా మీ బీడబ్ల్యూ ఎగ్జామ్ ఎప్పుడుందో కామెంట్ చేసేయండి. ఫస్ట్ యూనిట్ 4లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ క్వశ్చన్ లేని పేపరే లేదు. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒకవేళ ఇది ఏగా ఇచ్చాడనుకో, ఈ రెండిట్లో ఏదో ఒకటి బీగా ఇస్తాడు. సింగిల్ ఫేస్ ఆర్ 3 ఫేస్. సో ఇది బీగా ఇస్తాడు, కానీ ఏగా మాత్రం ఇది డెఫినెట్గా ఉంటుంది. ఒకవేళ ఎలా ఇస్తాడంటే ఒక్కొక్కసారి ఇది ఏగా ఇచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ ఫేస్ అండ్ 3 ఫేస్ ఇండక్షన్ మోటార్ అని డిఫరెన్స్ ఇస్తాడు. సో మనం ఏంటంటే 4th యూనిట్లో ఈ 3 క్వశ్చన్స్ అనేది పక్కా చూసుకోవాలి. ఇవి మొత్తం వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 5th యూనిట్లో ఎర్తింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎర్తింగ్ మాత్రం పక్కా వస్తుంది, ఇది పక్కా. నెక్స్ట్ బ్యాటరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ అండ్ వైర్స్ అనేది ఫస్ట్ ఈ 2 అయితే పక్కా చదవాల్సిందే, లీవ్ చేయొద్దు అటు. కానీ టైప్స్ ఆఫ్ కేబుల్స్ అండ్ వైర్స్ అనేది మీరు ఒకవేళ వేరే క్వశ్చన్స్ చదివినట్లయితే లీవ్ చేసుకోవచ్చు. లేదు చదవలేదు అని అంటే అప్పుడు లీవ్ చేయొద్దు, ఈ క్వశ్చన్ కూడా చదవాలి. టైప్స్ ఆఫ్ కేబుల్స్ అండ్ వైర్స్. గైస్ మనకి ఈ 3rd యూనిట్లో ట్రాన్స్ఫార్మర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అన్నీ ఇంపార్టెంట్ అని ఎందుకు చెప్తున్నా అంటే ఓన్లీ రిపీటెడ్ క్వశ్చన్సే నేను ఇక్కడ ఇచ్చాను, ఎక్స్ట్రాగా ఏ క్వశ్చన్స్ ఇవ్వలేదు కాబట్టి. సో అన్నీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ అనేది ఏకి ఇచ్చారనుకో, అప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ ఐడియల్ అండ్ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ అనేది బీగా ఇవ్వచ్చు. సో ఇది మాత్రం డెఫినెట్గా ఏగా ఇస్తాడు. ఈ 2 క్వశ్చన్స్లో ఏదైనా సరే బీగా ఇవ్వచ్చు. సో ఈ 2 కూడా చూసుకోవాలి. ఏంటి లాసెస్ ఇన్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ఐడియల్ అండ్ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్స్. ఈ 2 బీగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, కానీ ఏగా ట్రాన్స్ఫార్మర్స్ అనేది ఇస్తాడు 3rd యూనిట్లో. నెక్స్ట్ యూనిట్ 1లో ఏంటంటే టైమ్ డొమైన్ అనాలిసిస్ ఫస్ట్ ఆర్డర్, ఆర్ఎల్ అండ్ ఆర్సి. ఇది డెఫినెట్గా ఇస్తాడు. ఇది ఏ అనుకుంటే ఈ 3లో ఒకటి బీగా ఇస్తాడు. సో ఇది మాత్రం ఏ, ఈ 3లో ఒకటి బీగా ఇస్తాడు. సో వీడు థీరమ్స్ ఇస్తాడా లేకపోతే ప్రాబ్లమ్స్ ఇస్తారా అనేది గెస్ చేయలేం, బట్ థీరమ్స్ ప్రాబ్లమ్స్ చూసుకోండి. కేవీఎల్, కేసీఎల్, సూపర్ పొజిషన్, థెవెనిన్స్ అండ్ నార్టన్స్, ఇవి అన్నిటికి కూడా థీరమ్స్ అండ్ ప్రాబ్లమ్స్ చూసుకోండి ఇవి. సో ఫస్ట్ మాత్రం ఇక్కడ ఇది గ్యారంటీ. ఫస్ట్ యూనిట్లో టైమ్ డొమైన్ అనాలిసిస్ ఫస్ట్ ఆర్డర్ గ్యారంటీ. నెక్స్ట్ యూనిట్ 3లో ట్రాన్స్ఫార్మర్స్, దాని వర్కింగ్, కన్స్ట్రక్షన్, టైప్స్, ఇది గ్యారంటీ. అండ్ నెక్స్ట్ 5th యూనిట్లో ఎర్తింగ్ గ్యారంటీ. నెక్స్ట్ యూనిట్ 4లో సో ఇది గ్యారంటీ. ఈ రెండిట్లలో 4th యూనిట్లో ఆల్రెడీ ఏది గ్యారంటీ చెప్పేసిన, అది అయిపోయింది కదా. నెక్స్ట్ యూనిట్ 1 ప్రాబ్లమ్స్ అని చెప్పాం కదా. సో యూనిట్ 1లో ఒకవేళ మీరు ఈ 3 ఎందుకు చదవడం అంటే జస్ట్ 5 మార్క్స్కే కదా, ఈ 3 ఎందుకు చదవడం అన్నప్పుడు యూనిట్ 1లో ఓన్లీ 5 మార్క్స్ వచ్చినా మాకు చాలు, 10 అవసరం లేదు అన్నప్పుడు జస్ట్ ఇది ఒక్కటి చదవండి. టైమ్ డొమైన్ అనాలిసిస్ ఫస్ట్ ఆర్డర్ ఒక్కటి చదవండి, 5 మార్క్స్ వచ్చినా మాకు చాలు అనుకుంటే. నెక్స్ట్ యూనిట్ 2 సెకండ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే
ఈ 3 ఇంపార్టెంట్. 3 కూడా చాలాసార్లు రిపీట్ అయినాయి. సో 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 3 పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఈ 3 పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే మీకు 10 మార్క్స్ స్కోర్ చేస్తారు యూనిట్ 2లో. ఒకవేళ మీరు మాకు 5 మార్క్స్ వచ్చినా చాలు, 5 మార్క్స్ వచ్చినా చాలు యూనిట్ 2 నుంచి అనుకున్నట్లయితే మీరు ఇది సింగిల్ ఫేస్ ఏసీ సర్క్యూట్ కానీ లేదా సో సెకండ్ క్వశ్చన్ కానీ ఈ 2 క్వశ్చన్లో ఏదో ఒకటి నేర్చుకుంటే మీకు 5 మార్క్స్కి మీరు రాయగలుగుతారు. 5 మార్క్స్ రాయగలుగుతారు యూనిట్ 2 నుంచి. సో ఇక్కడేమో ఈ ఫస్ట్ 2 క్వశ్చన్స్ యూనిట్ 2 నుంచి అండ్ యూనిట్ 1 నుంచి అయితే 5 మార్క్స్ వచ్చినా చాలనంటే ఇది ఫస్ట్ క్వశ్చన్ టైం డొమైన్ అనాలిసిస్. సో ఈ రెండు క్వశ్చన్స్ యూనిట్ 1 యూనిట్ 2 నుంచి ఈ 2 క్వశ్చన్ చూసుకుంటే అక్కడ 5 ఇక్కడ 5 మీరు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చెప్పినట్లుగా థియరీ ఉన్న ఈ 3 యూనిట్స్లో సో కొంచెం ఈజీగానే ఉంటాయి, నేర్చుకోండి. సో ఈ వీడియో ఇంతే గైస్. నేనేమి ఇక్కడ ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమీ ఇవ్వలేదు. సో నేను ఇచ్చింది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అందులో మీరు అన్నీ చదువుకోవాల్సిందే.